శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం, తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం, తదుపరి చాటింపు వేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం, తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్ట మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు కూడా నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ 21 బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నమ్మ గారికి, మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి, మరియు మనోహర్ గారికి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నిన్నటి రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగ తీసాం. ఉండిగ తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలుగా నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈవో గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 మంత్స్, 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది. అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే. ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరిని అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా 3 కోట్లు ఉండాల క్యాష్. లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్. నెలకు 3 లక్షలు అంటే ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు. 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికే వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం. దీనికి ముందు విజయుడు ఉన్న పీరియడ్లో